సంఘటన జరిగిందో ఆ సంఘటన గురించి ఒక కార్పొరేటర్ గారు మాట్లాడుతున్నారు. ఒరే గోలీ తిరుపతిరావు నా కొడక, నీ అంతు చూస్తా అనింది చప్పిడి ప్రభావతి అనేమా. ఆమె నోరేంది, ఆమె మాట్లాడే భాష ఏంది అని మాట్లాడావమ్మా. మంచిది, మీ ఆయన అనేసరికి నీకు రోషం రావడమో ఇంకోటి జరగడమో తప్పు కాదు. సుజాత నగర్ మొత్తం, సమతా నగర్ మొత్తం నీ కొడుకులేనా అని అడిగావు. దానికి కూడా సమాధానం చెప్పాలనుకుంటున్నాము. చిన్న ఎగ్జాంపుల్ అమ్మా, మీ ఆయన్ని మీడియా ముందు పత్రికా ముఖంగా తిట్టినందుకే నీకు అంత రోషం వచ్చింది. తప్పు లేదు నీకు రోషం రావడంలో. కానీ ఒక ఆడపిల్ల, ఒక ఆడ మనిషి, సగటు ఆడ మనిషి తన ముందు తన భర్తని, తన బిడ్డల్ని ఇంట్లో చొరబడి ఆ రకంగా కొడతంటే, చంపేసే పొజిషన్లో ఉంటే ఏ తల్లికి కోపం రాదు? మిమ్మల్ని అడుగుతున్నాను, ఏ తల్లికి కోపం రాదు? నా కొడక అన్నందుకే నువ్వు అంతలావని రోషపడుతున్నావే. ఆ తల్లి ముందు బిడ్డలు ఆ రకంగా చావు బాదారు. నీ భర్త, ముఖ్యంగా గోలీ తిరుపతిరావు అనే వ్యక్తి, చంపేస్తాను, ఇక్కడ ఉంటే మర్యాద ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, చంపేస్తావు, ఎవడొస్తాడు అని అడిగారంట. ఆ అమ్మాయి పత్రికా ముఖంగా అందరి ముందు చెప్పింది. ఎవరున్నారు, ఏంది, అసలు మీకెందుకమ్మా మాటలు? ఫస్ట్ నీ భర్తని దండించుకోవాలి కదా నువ్వు. ఏం మాట్లాడుతున్నావు? ఆ అమ్మాయి మాట్లాడిన ఒక్క మాటను తప్పుపడుతున్నావు నువ్వు. నిజమే, ఆ అమ్మాయి అనింది, ఏ పరిస్థితుల్లో అనింది, భయభ్రాంతులు గురయ్యి ఏడుస్తా తల్లి బిడ్డల్ని కొట్టిన పరిస్థితుల్లో చంపేస్తానని బెదిరిస్తే ఆ తల్లి నా కొడక అన్నందుకే తప్పు పట్టావు. నువ్వు మాట్లాడే మాటలు ఏందమ్మా? జనార్దన్ గారు కూర్చొని ముక్తి సూక్తావళి వల్లిస్తున్నారు అన్నావు. మీరేం చేస్తున్నారమ్మా? నువ్వేం చెబుతున్నావు? మహాభారతం రామాయణం చెబుతున్నావా? నువ్వు కూడా నీతులు తెగ చెబుతున్నావు. ఓడిపోయే భయం మాకు కాదు పట్టుకుంది, మీకు. ఓటమి భయంతోనే 2 మాటలు మార్చావు. ఒక మాట కాదు నువ్వు మార్చింది, 2 మాటలు మార్చావు. మేము మేడంతో, కావ్య గారితో ఇట్లా వచ్చాము, గేటు తీసుకున్నా, గేట్ వేసింది, కారపొడి పట్టుకొని కూర్చుంది, గేటు పట్టుకుంది, ఇంత స్టోరీ చెప్పి మళ్ళీ కాస్తలోనే ఏం మార్చా? సచీదేవితో మేము వెళ్ళాము, సచీదేవి గారితో 2 లైన్ల అవతలే ఉన్నాము, మేము వచ్చేసరికి ఇదంతా జరిగిందని చెప్పావు. ఏది నిజము? మీ దగ్గరే నిజమనే మాట లేదు. రెండోది వచ్చేసి వాలంటరీని ప్రచారానికి తీసుకురాకూడదు అనే ఇంకితం మీకు లేదా? మీకు కనీసం రూల్స్ వర్తించవా? ఒంగోలు ప్రజలు అంతా గమనిస్తున్నారమ్మా. జనాలు గమనించండి అని మీరు చెప్పడం కాదు, వాళ్ళు బాగా గమనిస్తున్నారు. ఇదివరకు రాజకీయం కాదు, చిన్న పిల్లల దగ్గర నుంచి ఇళ్లల్లో ఉండే మహిళలకు కూడా ఈరోజు రాజకీయం గురించి తెలుసు. ఎవరికి ఓటేయాలో ఎవరికి వేయకూడదో మీరు మేము చెబితే ఇదే పరిస్థితిలో మహిళలు లేరు. వాళ్ళకంటూ సొంత నిర్ణయాలు ఉన్నాయి, సొంత అభిప్రాయాలు ఉన్నాయి. మీకు ఓటమి భయం పట్టుకొని ఇవన్నీ చేస్తున్నారు. మహిళల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తున్నాను అంటున్నారు జనార్దన్ గారు. మహిళలంటే అంత చీపా అన్నావు. మహిళలంటే చులకన భావం కానీ, మహిళలంటే ఏమి జ్ఞానం లేకుండా మాట్లాడే పరిస్థితి కానీ మా తెలుగుదేశం పార్టీకి లేదమ్మా. ఇంకోటి కూడా చెప్తున్నాం, మహిళలను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేసే పరిస్థితి మీకుంది కాబట్టే ఈ రోజున ఎంత గొడవ జరిగింది. వాస్తవానికి మహిళ వాలంటరీ వచ్చింది, ఫోటోలు తీస్తున్నారు, నిజమే. మీరు ఆ చిన్నగా స్మూత్గా చెప్పుకుంటే అయిపోయింది కదమ్మా. మీరేమనకుండానే అంత గొడవ జరిగిందా? అంత ఇళ్లలో చొరబడి కొట్టే పరిస్థితి వచ్చిందా? కాదు కదా. ఎవరో ఒకళ్ళు చేస్తే గొడవ అవ్వదు. మీరు సౌమ్యులే అయ్యుంటే ఆ గొడవ అంత జరగదు. 2019లో మా నాగ సత్యలత గారు ఒక అపార్ట్మెంట్లో ప్రచారానికి వెళ్ళినప్పుడు మీ వైసీపీ కార్యకర్త ఒక ఆమె పాంప్లెట్ చించి మా ఎదుటే మా మెట్లు ఎక్కొద్దు అనింది. మేము సైలెంట్గా పక్కకు వచ్చాం. ఆ రోజున మేము గొడవ చేయలేదే. అదేమంటే ఇప్పుడు మీరు కమ్మపాలెం గొడవని ఎగ్జాంపుల్గా ప్రతిరోజు చెప్తున్నారు. పొద్దుగూకులు, ఒక అబద్ధాన్ని పొద్దుగూకులు మీరు అన్నంత మాత్రాన నిజమైపోదు, గమనించుకోండి. ఆ రోజు జనార్దన్ గారు ఉండుంటే కమ్మపాలెం గొడవ కూడా ఎంత అయ్యేది కాదు. అది అడ్డం పెట్టుకొని మీరు గెలిచేవాళ్ళు కాదు. 2019లో మీరు గెలిచేవాళ్ళు కాదు. మీరు చేసిందేమి లేదు 5 ఏళ్లలో, అది మీకు కూడా తెలుసు. ఇప్పుడు జనార్దన్ గారు ఎక్కడ గెలుస్తారో అన్న ఓటమి భయం మీకు పట్టుకొని ఎక్కడికి వెళ్ళినా గొడవ చెయ్యాలి. ఒంగోలు ప్రజలకు మీరు ఇచ్చిన సందేశం ఒకటే, ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్ రోజు కూడా మీరు గొడవ చేసి, మీరు మాట్లాడి, మీరు అన్నీ చేసి పొద్దుగుక్కులు మా మీదకి పెట్టారు, కేసులు మా మీద పెట్టారు. అప్పుడు కూడా మేము ఓర్చుకొని ఉన్నాం, సామరస్యంగానే ఉన్నాం, తన్నులు తిని కూడా సామరస్యంగా ఉన్నాం. మా జనార్దన్ అన్న ఆ రోజే మీరు కూడా కానివ్వండి అని ఉంటే ఈ పరిస్థితి రాదు. ఇంకోటి కూడా చెప్తున్నాం, మీరు ఎప్పుడు గొడవలు చేసినా మేమే తగ్గాం. మా జనార్దన్ అన్న కాని
పరిస్థితి జరిగిందా? ఎవరి మీదకి వచ్చారో మీడియాలో అందరూ ప్రజలు, ఒంగోలు ప్రజలే కాదు అందరూ చూశారు. ఎవరు రౌడీ రాజకీయం చేస్తున్నారో తెలుసు. ఇంకోటి కూడా అసభ్యమైన పదజాలంతో మాట్లాడారు. మా జనార్దన్ అన్న గారు మాట్లాడారు, విన్నారు. వాసు గారు మాట్లాడింది కూడా మీరు విన్నారు. మీకు చెవులు పనిచేస్తున్నాయో లేదో నాకు తెలియడం లేదు, కానీ ఒంగోలు ప్రజలకు పనిచేస్తున్నాయి. ఒంగోలు ప్రజలు బాగా వింటున్నారు. ఇంకొక ఆయన మాట్లాడుతున్నాడు, మేము చేతులు గాజులు తొడిగించుకొని ఉన్నామా అని. చేతులు గాజులు తొడుక్కొని ఉన్నారో ఏం తొడుక్కొని ఉన్నారో మాకు తెలియదయ్యా, నిజంగా మేము చూడలేదు. ఎందుకంటే పొద్దుగొక్కులు మీరు మాట్లాడే మాటలు నిజంగా హాస్యాస్పదంగా ఎగతాళిగా ఉన్నాయి. జనాలు చూస్తుంటే మీరు గొడవకు వచ్చి మీరు కొట్టి వాళ్ళని మమ్మల్ని అన్నారు, మమ్మల్ని చేశారని మీరు చెప్పడం నిజంగా జనాలు నవ్వుకుంటున్నారు. గాజులు తొడుక్కొని ఉన్నావా, ఏం తొడుక్కొని ఉన్నాం ఆయన్ని అడిగారా? ఆయనకు అవసరం లేదు కదా, జనానికి కూడా అవసరం లేదు మీరు గాజులు తొడుక్కొని ఉన్నారా, ఏం తొడుక్కొని ఉన్నారని. జనాలని భయపెట్టే పని మాత్రమే మీరు చేస్తున్నారు. మీకు ఇంకో మాట కూడా చెప్పాలమ్మా, ముక్తి సూక్తావళి మేము చెప్పడల్లా. మీరు మీడియా ముందుకు వచ్చి దొంగ అడుపులు ఏడుస్తా, కమల్ హాసన్ నటనలు నటిస్తా మీరు మాట్లాడుతుంటే వినడం గలీజ్గా ఉంది. ఒంగోలు ప్రజలకు కానీ మాకు కానీ పొద్దుగూకులు చిటికలు వేసి మరి మీరు మాట్లాడుతూ ఉన్నారు. రా చూసుకుందామని. ఏం చూస్తారు, ఏం చూస్తారు? జనార్దన్ గారిని టచ్ చేయండి, ఎవరైనా టచ్ చేయండి, చూపిస్తామేందో. మీరు ఇంకోటి కూడా చెప్తున్నాం, ఎవరు చేతగాని వాళ్ళు ఎవరు లేరు మీరనే మాట మేము కూడా అంటున్నాం అన్న. గుర్తుపెట్టుకోండి, మీరనే మాట మేము కూడా అంటున్నాం. ఎవరని చూస్తా ఊరుకునే పరిస్థితి లేదు. జనార్దన్ అన్న కానివ్వండి అంటే ఇంతే, మీకంటే ఇదిగా కలబడే వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఆ హత్యా రాజకీయాలని, రౌడీ రాజకీయాన్ని ప్రోత్సహించే పార్టీ తెలుగుదేశం పార్టీ కాదు. కాబట్టి జనార్దన్ అన్న సౌమ్యుడు కాబట్టి ఇంకా మేము మీరు మాట్లాడిన దానికి మాత్రమే ప్రెస్ మీట్ పెట్టాం. మీరు మాట్లాడినందుకు మాత్రమే, లేకపోతే ఇది కూడా పెట్టేవాళ్ళం కాదు. మీ పని మీరు చూసుకునేవాళ్ళు, మా పని మేము చూసుకునేవాళ్ళం. కొద్దిగా మాట్లాడేటప్పుడు నోరు కొద్దిగా మైండ్ అదుపులో పెట్టుకోమని వైసీపీ మహిళలను పత్రికాముఖంగా హెచ్చరిస్తున్నాం.